గారు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం తప్ప ఓకే 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 అజయ్ గారు రెస్పాండ్ అవ్వండి. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు కారుమతి రమేష్ గారు మెగా డిఎస్సి గురించి ఇంత పెద్ద హిస్టరీ చెప్పారు. అవును, ఇంత పెద్ద హిస్టరీ కారుమతి రమేష్ గారికి ఎంత క్లారిటీ ఉన్నప్పుడు వీళ్ళ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎక్స్ సీఎం గారు అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత క్లారిటీ ఉండాలి దీని మీద? ఇంతకు మించి క్లారిటీ ఉండాలి. ఈ రోజు ఏదైతే సాక్షాత్ అసెంబ్లీ జరుగుతుందో, ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు గత కొన్ని రోజులుగా రోడ్డు మీద మెగా డిఎస్సి మీద జంజీ పోరాటాలను మీరు చేశారో, అందులో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనుకుంటే అది పక్కన పెడితే, ఆ జంజీ పోరాటాలు రోడ్డు మీద చేయడం ఎందుకు, తాడేపల్లి ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు సార్? డైరెక్ట్ గా అసెంబ్లీకి రండి, మీకు సమయం ఇస్తాం. ఇదే మెగా డిఎస్సి మీద మీరు ప్రశ్నించండి. మీ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పకపోతే ప్రజల్లో మేము తల ఉంచుకుంటాం, ప్రజలకు మేము క్షమాపణ చెప్తామని మేము 100 సార్లు చెప్పాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమడుగుతున్నారండి బ్రహ్మనాయుడు గారు? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది స్పీకర్ గారో లేకుంటే ముఖ్యమంత్రి గారో ఉప ముఖ్యమంత్రి గారో కాదు, జనం ఇవ్వాలా? ఈ రోజు జనమే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా, మరి మీరు ప్రతిపక్ష నాయకుడిగా రోడ్డు మీద ఎలా తిరుగుతున్నారు? అసెంబ్లీకి రావాలి అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. మరి ఆ హోదా మీకు లేనప్పుడు మీరు రోడ్ల మీద తిరిగి నేను ప్రతిపక్ష నాయకుడిని, మాజీ సీఎం గా తిరుగుతున్నారేమో, మాజీ సీఎం గా బ్రహ్మనాయుడు గారు కాదు. ఒకటే బ్రహ్మనాయుడు గారు, మీరు మాజీ సీఎం అయినా రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు మీరు తప్ప ఇంకెవరున్నారు? మీరు తప్ప ఇంకెవరు ఆల్టర్నేట్ ఉన్నారా? లేరు. ఈ రోజు వైసీపీ తప్ప ఆల్టర్నేట్ పార్టీ రాష్ట్రంలో రమేష్ గారు మాట్లాడారు కదా. ఆల్టర్నేట్ పార్టీ లేనప్పుడు ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, ఒక బాధ్యత గల ఎక్స్ సీఎం గా, ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా ఈ రాష్ట్రంలో అవకతవకలు జరిగితే, మెగా డిఎస్సీలో అవినీతి జరిగితే, నిజంగా ఉద్యోగాలు అమ్ముకుంటే వచ్చి ప్రశ్నించండి. ఈ రోజు ఓకే బ్రహ్మనాయుడు గారు, రాష్ట్రం అంతా మీకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్నారు. మీరు రారు. ఓకే, మీరు రారు, మీకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మీరు రారు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రారు? వాళ్ళకు కూడా ప్రతిపక్ష హోదా కావాలా? వాళ్ళు కూడా గతంలో ఎక్స్ సీఎం గా పనిచేశారా? మిగతా 10 మంది ఎమ్మెల్యేలన్నా వచ్చి మా నియోజకవర్గాల్లో మా దగ్గర 100 మంది 200 మంది డిఎస్సీకి అప్లై చేశారు, వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి రావాల్సిన ఉద్యోగాలని గౌరవ లోకేష్ గారు అమ్మేసుకున్నారు అని ఒక్క ఎమ్మెల్యే అయినా సరే వచ్చి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారి కంటే ప్రతిపక్ష హోదా సమయం ఇవ్వట్లేదు కాబట్టి లేదు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలకైతే ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం ఇస్తారుగా, మాట్లాడాలిగా. ఎందుకు రాట్లా? జీతాలు అయితే తీసుకుంటున్నారు ప్రతి నెల టెన్షన్. అజయ్ గారు, సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు చెప్పండి, మిగతా 10 మంది అయితే తీసుకుంటున్నారుగా, అలవెన్సులు వాడుకుంటున్నారుగా, అన్ని చేస్తున్నారు కదా. మరి అన్ని తీసుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి కనీసం 1 నిమిషం మాట్లాడడానికి అంటే మీకు మీరు వస్తే కదా తెలిసేది. బ్రహ్మనాయుడు గారు, మీరు వస్తే కదా తెలిసేది. బ్రహ్మనాయుడు గారు